ఏ ఫకీర్, ఈ షిరిడి గ్రామ ప్రజలు చావాలా బతకాలా? బాలబాటే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? కాకపోతే గత రాత్రి కుష్టుతో నికృష్టుడుగా ఉన్న బాగోజిని పట్టుకుని ఇప్పుడు ఈ నీటిని తాకి ప్రస్తుతం చేస్తున్నావా? గ్రామాధికారిగా చెప్తున్నాను, ఆ చెరువులోంచి బయటికి రా. నువ్వు గనక బయటికి రాకపోతే మా దగ్గర చెరువులోకి వస్తారు. నేను తాగితేనే నీళ్లు మైలు పడతాయనుకుంటే మరి నేనిక తాకను. అల్లా మాలిక్. మనం అంటే ఏంటో ఆ ఫకీర్కి అర్థమైపోయింది. పదండి. విడ్డూరం కాకపోతే ఆ ఫకీరు నిన్ను అక్క అని పిలవటం ఏమిటి, నీ కొడుకు తాత్య అని అల్లుడు అని పిలవటం ఏమిటి? ఇదంతా ఆశ్చర్యంగా లేదు? అంత ప్రేమని మమకారాన్ని పొందటానికి నీకు తాత్యాకి ఎంత అదృష్టం ఉండాలి. ఇదంతా పూర్వజన్మ సుకృతం. తోబుట్టువులేని నాకు అతన్ని చూస్తే తోబుట్టువులా అనిపించింది. మాది ఎన్ని జన్మల బంధం. అమ్మ, నేను మావయ్యతో గోళీలు ఆడుకోవాలి. తొందరగా పద, ఇంటికి వెళ్దాం. వస్తున్నా, ఉండు తాత్య. ఆ ఫకీరు పిల్లలతో గోళీలాడటమేమిటో? ఊళ్ళో ప్రజలందరికీ వైద్య సేవలు అందిస్తూ మన షిరిడి ప్రజలందరి చేత దేవుడు అనిపించుకున్నాడు. అవును, నువ్వంటున్నది నిజమే. బాబా దేవలోక నుంచి దిగి వచ్చిన సాక్షాత్తు దేవుడు. నావి నాకు నావి అబ్దుల్లా. అల్లా మాలిక్, అల్లా మాలిక్. ఇప్పుడు చెప్పు, నన్ను ఎందుకు కొట్టాలనుకున్నావు? నువ్వు ఒక ముస్లిం అయ్యుండి మసీదులో హిందువుల చేత పూలమాలలు వేయించుకుంటూ, చందనం వృద్ధించుకుంటూ, తిలకం దిద్దించుకుంటూ, హారతులు పట్టించుకుంటుంటే అసలు అంతం చేయాల్సింది హిందువుల్ని కాదు, నిన్ను అనుకున్నా. ఇందులో తప్పేదైనా ఉంటే అది నాదే. అయినా హిందువులని ముస్లింలని నేనెప్పుడైనా చెప్పానా? ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు. అయినా గాలికి నీరుకి నిప్పుకి లేని ఈ కులమతాలు మనకెందుకు? మనుషులందరిది ఒకటే కులము, ఒకటే మతము. అందరి దేవుడు ఒక్కడే అబ్దుల్లా. సబ్కా మాలిక్ ఏక్ హై, ఏక్ హై. తెలిసింది బాబా, నాకిప్పుడే తెలిసింది. నా కళ్ళు ఇప్పుడు తెలుసుకున్నాయి బాబా. నన్ను 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 క్షమించు బాబా, నన్ను క్షమించు, నన్ను క్షమించు బాబా. ఒరే పొట్టోడా, అయ్యా. ఒరే పొడుగోడా, అయ్యా. ఇంతకీ మనం కబురు పంపించిన ఆ శెట్టి వస్తాడంటారా రాడంటారా? తమరిలా కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ ఆలోచించే కంటే ఒక్కసారి అలా తలపైకెత్తి చూడండి అయ్యా. రావయ్య సావుకారి రా. నువ్వు చేసే పని ఏమైనా బాగుందా? నేనేం చేశాను బాలబాటే గారు? ఏం చేశానంటావేంటయ్యా? ఆ మసీదులో కాపురం ఉంటున్న బుక్కా పకీర్కి నూనె దానం చేస్తున్నావట కదా. నూనె అందులో తప్పేముందండి? తప్ప తప్పున్నారా? శెట్టి గారు, మీరు చేసిన మంచి పనే కావచ్చు, అదే మా అయ్యగారికి నచ్చదు. నోర్మై వేధవా. ఇదిగో షావుకారి, నాకు నచ్చటం నచ్చకపోవటం మాట అటుంచు. నువ్విచ్చిన నూనెతో ఆ పకీరు మసీదులో దీపారాధన చేస్తున్నాడట. దీపారాధన. ఈ విషయం వాళ్ళ కుల పెద్దలకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? మీ పని ఖాళీ. బాగా ఆలోచించుకో. అలాగే ధర్మప్రభువులు, వస్తా. ఈ షావుకారి నన్ను తిట్టాడా పొగిడాడా? అయ్యా, పొగుడుతున్నట్టే తిడుతున్నారు. అవునండి అయ్యా. ఏడ్చారు. నోర్మేయండి.
ఇంకో మార్గం ఉంది చెప్తా. ఒరే పొడుగు, ఒరే పొట్టి, రండి. ఇబ్రహం, నువ్వు ఏమైనా చెప్పు అబ్దుల్. అతను మన ముస్లిం సాంప్రదాయాన్ని కించపరుస్తున్నాడు. అది కాదు హాజీబాయ్, నేను స్వయంగా చూసిన ఆయన తాను శక్తులున్నాయి, మహిమలున్నాయి. ఆయన దేవునితో సమానం. ఆయన జోలికి పోమా. అరే, ఈ మాటలు నాకు చెప్ప. ఇప్పుడే మసీద్కి పోయి ఆ ఫకీరు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే పంపిస్తా. ఇలాగే ఊరుకుంటే మన మతం మంట కలిసిపోతుంది. నువ్వు నిజమైన ముస్లిం అయితే నాతో రా, అక్కడే తెలుసుకుందాం. హాజీబాయ్, నా మాట ఇంకా ఏమి చెప్ప. హాజీబాయ్, బాబా. ఏం అబ్దుల్లా, హాజీ బలవంతంగా నిన్ను లాక్కొచ్చాడా? నాకంతా తెలుసు. ఏం హాజీబాయ్, నేను ముస్లింనని నీకెప్పుడైనా చెప్పానా? అసలు నువ్వు ముస్లింవేనా? నీకు నమాజు ఖురాను చదవటం వచ్చా? ముస్లిం సాంప్రదాయాన్ని కించపరుస్తుంది నువ్వా నేనా? నేనెక్కడి నుంచి వచ్చానో నాకే తెలియదు. మరి నన్ను నువ్వెక్కడికి పంపిస్తావు? మతం మంట కలిసేది నా వల్ల కాదు. భగవంతుని శక్తిని రుజువు చేయగలవాడే నిజమైన ముస్లిం. వాడే నిజమైన ముస్లిం. ఖురాన్, బైబిల్, భగవద్గీత, మరే పవిత్ర గ్రంథం చెప్పిన సారాంశం ఏదైనా ఒక్కటే. అందరి దేవుడు ఒక్కడే, అందరూ ఒక్కటే. రామ్ రహీం కా ఫరక్ నహీ, సబ్కా మాలిక్ ఏక్ హై. బోలో, సబ్కా మాలిక్ ఏక్ హై. సబ్కా మాలిక్ ఏక్. నేను చెప్పినా కదా హాజీబాయ్, బాబా దేవునితో సమానం. ఆయన మన మధ్య జరిగిన మాటలే కాదు, మన మనసుల్లో ఏమున్నది కూడా తెలుసుకోగలడు. బాబా, 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 నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించు. కళ్ళు తెప్పించావు, నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించు బాబా. బాబా, నేను అజ్ఞాని, పాపిని. మీ గురించి తెలియక తప్పు మాట్లాడే. క్షమించండి, క్షమించండి, అబ్దుల్లా. క్షమించు బాబా, క్షమించు, క్షమించు బాబా. అల్లా మాలిక్. అమ్మా, మామయ్య అడుగు. మావయ్య, మావయ్య, నువ్వు ఇక్కడున్నావా? అమ్మ నీ కోసం ఊరంతా వెతికింది. ఎందుకు తాచా? అమ్మ నువ్వు తింటావని రొట్టెలు తెచ్చింది. కూర్చో, కూర్చో అక్క. అక్క, నా కోసం నీకెందుకు ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉంది తమ్ముడు. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతేగా భక్తులు తింటారు. అక్క, ఇక నుంచి నీవు ఊరంతా కొండ, కోన, గుట్ట నా కోసం తిరిగిన అవసరం లేదు. నేనెప్పుడూ నీకు అందుబాటులోనే ఉంటానక్క. ఏమిటి తమ్ముడు ఇవాళ ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు? కబురు పంపారా బాబా? ఎన్నిసార్లు కబురు పంపినా రాలేదుగా. అవునులే, పండితుణ్ణి, డిప్యూటీ కలెక్టర్ని నేను ఒక ఫకీరు దగ్గరికి వెళ్ళటమేమిటని అనుకోవటం వల్లేగా. అది కాదు బాబా. నానా, ఈ ప్రపంచంలో నీకన్నా విద్యాధికులు, నీకన్నా ధనవంతులు ఎంతో మంది ఉండగా నీకే ఎందుకు కబురు పంపానో తెలుసా? చెప్పండి బాబా. నానా, మన ఇద్దరి అనుబంధం జన్మజన్మల బంధం. అది నువ్వు మరిచినా నేను మాత్రం మరువలేదు. తెలుసా? బాబా, ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడే నాకు ఈ రోజు మీ సమక్షంలో ఎంతో ఆనందంగా ఉంది. మీ ఆప్యాయతకి, అనురాగానికి దూరమై ఇన్నాళ్లు మిమ్మల్ని విడిచి ఉన్నందుకు నేనేం పోగొట్టుకున్నాను ఇప్పుడు అర్థమవుతోంది బాబా. నిజంగా నా కళ్ళు తెరిపించారు బాబా. మీకు తీరిక ఉన్నప్పుడు ఈ షిరిడీకొచ్చి నాతో గడపండి. తప్పకుండా వస్తాను బాబా. మీకోసం కాదు, నా కోసం వస్తాను బాబా. తప్పక రావాలి సుమా.
అలాగే బాబా. అల్లా మాలి